జగన్మోహన్ రెడ్డి తన భద్రత గురించి ఇంతకు ముందే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి మాట్లాడుతూ ఉంటే అసలు భద్రత ఎవరికి ఉండాలి? ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు, ఎందుకంటే మొన్న ఎన్నికల్లో స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పిచ్చారు. నేర స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్నప్పుడు ఆయన నుంచి, ఆ జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రాష్ట్రానికి భద్రత కావాలి, ఈ రాష్ట్ర ప్రజలకు భద్రత కావాలని మొన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలిచ్చినటువంటి తీర్పు. నిన్న స్పష్టంగా ఎస్పీ గారు చెప్పారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం 1100 మంది పోలీసుల్ని ప్రత్యేకంగా హెలీప్యాడ్ దగ్గరే 250 మంది పోలీసుల్ని బందోబస్తు ఏర్పాటు చేశామని. మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక పక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు, తన పర్యటనలో, ముఖ్యమంత్రి గారి పర్యటనలో సైతం పోలీసుల్ని తగ్గించండి, జిల్లాల నుంచి పోలీసు బలగాల్ని పెంచి మరి ప్రజల్ని ఇబ్బందికి గురి చేయొద్దు, బ్యారికేడ్లు వద్దు, పరదాలు వద్దు, చెట్లు కొట్టవద్దు అని ఒక పక్క ముఖ్యమంత్రి గారు తన భద్రతని తనకు తానే తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రతి నిత్యము కూడా ఆయన పర్యటనలో మనం చూస్తూ ఉన్నాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఆ పర్యటనకు వచ్చింది, ఆయన పరామర్శకు వచ్చారా, బల ప్రదర్శనకు వచ్చారా? ఎందుకంటే నిన్న వీడియోస్లో అన్నిట్లో కూడా మనం చూసాం, ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగడుగున కూడా డబ్బులు పంచుతూ పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లా నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ యొక్క తరలించి, అది కూడా ఏదో ఒక పబ్లిక్ ప్లేస్కో లేదా ఒక పబ్లిక్ మీటింగ్కో తరలించుకున్నారంటే అర్థం ఉంటుంది. కానీ ఒక హెలీప్యాడ్ దగ్గరికి అంతమందిని తరలించి, మరి అది కూడా హెలికాప్టర్ మీద దాడి అని చెప్తూ ఉన్నారు. మరి అక్కడికి వచ్చిందంతా కూడా మీ నాయకులు, అక్కడికి వచ్చిందంతా కూడా మీ కార్యకర్తలు. మరి హెలికాప్టరు మరి దెబ్బతిని ఉంటే మళ్ళీ గంటన్నర తర్వాత హెలికాప్టరు మరి ఎట్లా లిఫ్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయింది, ఏ విధమైన రిపేర్లు లేకుండా? అంటే అన్నీ మీ డ్రామాలు వరుసగా. అంటే ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాను చూసాం, గులకరాయి డ్రామాను చూసాం, ఏదైతే గొడ్డలిపోటు గుండెపోటుగా చిత్రీకరించినటువంటి డ్రామాను చూసాం. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా, ఒక ముందస్తు ప్రణాళికగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలంతా వస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నం ముందస్తు భాగంగా మరి ఇటువంటి డ్రామాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా గత వైసీపీ పాలన 5 సంవత్సరాలు ఏ రకంగా